హాయ్, వెల్కమ్ టు అభినవ భారత్. నేను శ్రవణ్ కుమార్ విర్లపాటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు ఏంటో న్యూస్ పేపర్లో చూద్దాం. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమొచ్చిందో చూద్దాం. చంద్రబాబు నాయుడు అనే హెడ్డింగ్ తోటి నిన్న చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి అతిరథ మహారాజులందరూ కూడా, అంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఎందుకంటే ఎన్నికల ముందు మనం చాలా కాలం ముందు చూసాము. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు చేరుతా అంటే కూడా వాళ్ళు అంతగా శ్రద్ధ పెట్టిన విధానాన్ని మనం చూసాం. ఆ తర్వాత అనూహ్యంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుకి ప్రయారిటీ ఇవ్వడం, ఎన్డీఏలో చేరడం, అనూహ్యంగా చంద్రబాబు నాయుడుకి అధికంగా, అంటే ఎన్డీఏ కూటమిలో 16 సీట్లతో కీ రోల్ కావడంతో చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత పెరిగింది. నరేంద్ర మోడీ గారు మరీ దగ్గర ఉండి ప్రమాణ స్వీకారం చేసిన విధానం, ఇక్కడ చూస్తున్నటువంటి ఆలింగన విధానం కానీ, వాళ్ళ ఎన్డీఏ కూటమిలో అయినటువంటి చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి అతనిచ్చిన ప్రాధాన్యత, ఆ స్టేజ్ మీద కలియారు తిరిగినట్టు విధానం, నరేంద్ర మోడీ అంటే తన సాధ్యత్వమైనటువంటి కొంచెం రిజర్వ్గా ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు తీరా ఇక్కడ స్టేజ్ మీద మాత్రం చాలా కలివిడిగా తిరుగుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడుకి ప్రయారిటీ ఏంటో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి ప్రధానంగా మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 288 అనేది చాలా తక్కువగా మార్జిన్ తోటి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ గారు. అంచేత ఇది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కీలకమైంది కాబట్టి చాలా ప్రయారిటీ ఇచ్చిన విధానం మనంతా కూడా నేను స్టేజ్ మీద చూశాం. ఆ తర్వాత ఇక్కడ ఇవ్వడం కూడా 24 మంది మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ నిన్న చీఫ్ గెస్ట్కి వచ్చినటువంటి చిరంజీవి గారు అయితేనేమి, రజనీకాంత్ గారు అయితేనేమి, ఇక ఇతర మహారాజులు, మాజీ జడ్జి గారు అయినటువంటి శ్రీ ఎల్వి రమణ గారు, ఇట్లా ప్రధానమైనటువంటి వ్యక్తులంతా కూడా స్టేజ్ మీద ఉండడం అంగరంగ వైభవంగా. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి కీలకంగా ఉంటుంది. అమరావతి రాజధాని వీళ్ళ ఉద్దేశం. ఈ అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారనుకున్నారు కానీ కొన్ని భద్రతా దృష్ట్యా ఇది వేదిక మార్చడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంకొక వార్త ఏంటంటే, తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం 4 గంటలకు తొలి సంతకం చేయబోతున్నాడు. తొలి సంతకం మెగా డిఎస్ మీద సంతకం చేయబోతున్నాడని, ఎందుకంటే ఎన్నికల ముందు ఉద్యోగ కల్పన, ఉపాధి మీద అతను ప్రామిస్ చేసిన మాట మనకు తెలిసిందే. దాని తర్వాత ఇక కీలకంగా కాబోతుంది ఏమిటంటే సంక్షేమం, పెన్షన్ పథకానికి తను అధికంగా ఇస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా అధికంగా ఇస్తున్నటువంటి అమౌంట్ అయినట్టు పెన్షన్కి 4,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తను తొలి సంతకం రద్దు చేస్తూ సంతకం చేయబోతున్నాడు. దీనికన్నా ఇంకొకటి ఉంటుంది. అదేమిటంటే ఇక్కడ తొలి సంతకాల ప్రాధాన్యత ఇక్కడ ఉన్నా కూడా, ఈ తొలి సంతకాలు మనకు తెలిసినా కూడా కీలకంగా ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత చేస్తున్నటువంటి ప్రధానం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద కూడా దృష్టి సారిస్తున్నాడు. అందుకే అలాంటి వార్త కూడా ఒకటి వచ్చింది. కేసుల భయంతో ఐఫోన్ బంటాస్ చేసిన ఒక ఉన్నతాధికారి. ఈ ఉన్నతాధికారి ఎవరంటే పేరైతే మనం చెప్పలేం, కానీ ప్రస్తుతానికి ఇతను గనుల శాఖలో ప్రధానమైనటువంటి ఉన్నత హోదాలు ఉన్నటువంటి ఉన్నత హోదా అంటే ఇక జనరల్గా ఇక్కడ ఐఏఎస్ క్యాడర్ లాంటి వాళ్ళే ఉంటారు. ఈ శాఖలో చెందినటువంటి ఉన్నతాధికారి తనకు సంబంధించినటువంటి ఇన్నాళ్ళు వాడినటువంటి ఐఫోన్ మనకు తెలుసు చాలా సెక్యూరిటీగా ఉంటుంది, ఇతరులు ఎవరు హ్యాక్ చేయకుండా ఉంటుంది, డేటా అంతా భద్రంగా ఉంటుంది. అలాంటి ఫోన్లో ఇప్పుడు కేసులు అయినప్పుడు ఇది ప్రధానంగా ఆధారం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలకు ముందు రోజు రాత్రే వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకు ఒక సమాచారం అందిందంట. ఆ రోజు పూర్తిగా అతను వాడినటువంటి సెల్ ఫోన్లు మొత్తం కూడా ఐఫోన్స్ మొత్తం ధ్వంసం చేసుడు, క్లౌడ్లో ఉన్నటువంటి డేటా కూడా రికవరీ కానంత ధ్వంసం చేసుడు, అదంతా కూడా ముందస్తు ప్లాన్గా చేసుకుని ఒక 5 ఫోన్లను చేసినట్టుగా వీళ్ళు ఆల్రెడీ సమాచారం అయితే తీసుకుని వార్త అయితే వేశారు. ఇకపోతే ఈ పాతాల నుంచి పునర్నిర్మాణం వైపు, అంటే ఇక్కడ జగన్ పాలనలో అరాచకం జరిగింది, జగన్ పాలనలో అభివృద్ధి జరగలేదంటూ గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే తరచూ విమర్శిస్తుందో, తరచూ లేవనెత్తిన అంశాల దృష్టిని ఈ వార్త పునరుద్ధరిస్తుంది. ఇక్కడ ఏంటంటే పాతాలను అంటే ఇక్కడ అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఒక 5 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. ఒక తరం, 2 తరాల వ్యక్తులు, అంటే విద్యార్థి దశ నుంచి కావచ్చు, ఇక్కడ ఏజ్ గ్యాప్ తర్వాత అంటే ఏజ్ లిమిట్ జరిపోతే కూడా వాళ్ళు ఒక రకంగా ఉపాధి కోల్పోతే ఉద్యోగాలు దూరం అయిపోతారు కదా. అట్లాంటి ఉద్దేశంలో పాతాల నుంచి పునర్నిర్మాణం వైపు, అంటే మేము మళ్ళీ నిర్మిస్తామంటూ వీళ్ళు ప్రధానంగా ఏం చేసేదంటే ప్రజావేదికను కూలగొట్టిన జగన్మోహన్ రెడ్డి వేదికను పునర్నిర్మిస్తానంటూ మొదటి నుంచి చెప్తున్నారు. అంటే వాళ్ళేమో
ధ్వంసం చేసుకుంటూ వెళ్ళారు, మేమేమో నిర్మించుకుంటూ వెళ్తామన్న వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొకటి ప్రధానమైన వార్త ఏంటంటే కువైట్లో అగ్ని ప్రమాదం, భారీ అగ్ని ప్రమాదం. మనకు తెలుసు వలసకు వెళ్తున్నటువంటి వ్యక్తులంతా కూడా కువైట్లో దినసరి కూలీలుగా ఉంటుంటారు. అక్కడ ఏముంటుంటే వాళ్ళకు వసతి ఏర్పాటు చేస్తానికి కొన్ని అపార్ట్మెంట్ స్టైల్లో ఒక కాలనీల టైప్లో ఉంటాయి. అది మలయాళీలు ఎక్కువగా ఉన్నటువంటి రెసిడెన్స్ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రమాదం జరిగింది. అది ఊహించినంత వేగంగా వ్యాప్తి చెందుతోటి అనుకోకుండా దగ్గర దగ్గర 50 మంది, ఎక్కువ కూడా వీళ్ళు మలయాళీలుగా తెలుస్తూ ఉంది. మలయాళీలు లేదా తమిళులు ఎక్కడగా ఉండే ప్రాంతం అంటే ఇది. ఇక్కడ కువైట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి విన్నటువంటి ఎవరైనా మరణ వార్త కానీ మీద తన బంధువులు ఉంటే కూడా ప్రభుత్వం వెంటనే హెల్పింగ్ నెంబర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఇంకొకటి ప్రధాన వార్త, పాక్ ఉగ్రవాది క్షమాభిక్షను తిరస్కరించింది. ఇది ఎర్రకోట మీద అప్పుడు జరిగినటువంటి దాడిలో ఉన్నటువంటి ప్రధాన నిందితుడైనటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అంటే పర్మిషన్ లేకుండా దొంగ ద్వారాల ద్వారా వచ్చినటువంటి అతనికి ఈరోజు రాష్ట్రపతి గారు క్షమాభిక్షను తిరస్కరించింది. అతనికి ఉరిశిక్ష ఆల్రెడీ విధించడం జరిగింది. బహుశా మనం అతి త్వరలో కూడా ఇతనికి ఉరిశిక్ష పడే అవకాశాలు కూడా మనం వార్త వినబోతామేమో. ఇకపోతే దీంట్లో ఇంకొక వార్త, ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైన వార్త, ఇక్కడ మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎప్పుడు వినని మద్యం, నాసిరక మద్యం అంటూ తరచూ మనం వార్తలు విన్నాం. దాన్ని మారుస్తూ కొత్త మద్యం పాలసీ తీసుకొస్తారని కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు వార్త ఇది. ఇలా ఆంధ్రజ్యోతిలో వార్తా హెడ్డింగ్స్ ఇలా ఉన్నాయి. అయితే సాక్షులు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సాక్షిలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గము అంటే ప్రధాన వార్త ఇది. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు. ఇది వృత్తి ధర్మంగానే భావించవచ్చు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గానే పెద్దగా విమర్శిస్తున్నట్టు కాకుండా ఉన్న వార్తగానే రాశాడు. కానీ తన ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి పేపర్ కాబట్టి దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా కోట్ చేయడం జరిగింది. సీనియర్లకు నిరాశే అంటే ఈ తెలుగుదేశం పార్టీలో మంత్రివర్గంలో స్థానం దక్కిన సీనియర్లు నిరాశ చెందారని ఇక్కడ చెప్తా ఉన్నాడు. గంటకు, కళకు, అయ్యన్న, గోరంట, జ్యోతులు మంత్రివర్గంలో దక్కని చోటు వీళ్ళంతా కూడా వాస్తవానికి అంతా సీనియర్ నాయకులే. దీన్ని కోట్ చేస్తూ సీనియర్లకు నిరాశ జరిగిందంటూ, దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సగం కూడా దక్కలేదంటూ ఇతను కోట్ చేస్తుంది సాక్షి పేపరు. ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నది మనం వింటూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో 17 మందికి సామాజిక న్యాయం జరిగింది అని చెప్తూ క్యాబినెట్లో 12 మందికి పదవులు మాత్రమే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. మా పీరియడ్లో 17 మంత్రులు పదవులు ఇచ్చాము, సామాజిక వర్గ న్యాయం జరిగిందంటూ కూడా వాళ్ళు కోట్ చేస్తున్నారు. అలాగే ఇంకో ప్రధాన వార్త, యాదృచ్ఛికంగా హింసాకాండ ఇదేమి రాజ్యం. నిజంగా కూడా వాస్తవానికి ఇది మనం హర్షించదగ్గదు కాదు. ఎందుకంటే వ్యక్తులు, పార్టీలు రాజకీయంగా ఉండుండవచ్చు, విమర్శలు చేస్తుండవచ్చు. ఇప్పుడు అధికారంలో వచ్చినంత మాత్రాన మాదే రాజ్యం అంటూ అంతకుముందు మా పార్టీకి ఓటైన వాళ్ళని, మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద దాడి చేద్దామనే ధోరణి, సంస్కృతి అనేది నిజంగా హర్షించదగింది కాదు. ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర పోలీస్ శాఖ కానీ, అవసరమైతే కేంద్రం కూడా జోక్యం చేసుకుని, ఎందుకంటే విధ్వంసం మామూలుగా జరగట్లేదు. సాధారణంగా దారిలో వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కండవ కప్పుకున్న, కారుకు గుర్తులున్న, ఇంటి మీద జెండాలున్న దాడి చేసే విధానం. ఎందుకంటే వాళ్ళు సాధారణ వ్యక్తులై ఉండవచ్చు, వాళ్ళు విమర్శలు చేయకపోవచ్చు, కానీ వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది. ఎన్నో వార్తలు చూస్తూ ఉన్నాం మనం ముఖ్యంగా ట్విట్టర్ లాంటి దాంట్లో కనిపిస్తాయి, వేరే దాంట్లో ఈ వార్తలు కనిపించవు ఎక్కువగా. సో ఇది కూడా అరాచకం జరుగుతుంది. నిజంగా కూడా ఇది మనం ఆలోచించాల్సిన వార్తే. తర్వాత ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్టే కువైట్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం, ముఖ్యంగా మన మలయాళీలు నివసించే ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 50 మంది వరకు మరణించినట్టుగా తెలుస్తుంది. ఇంకా సంఖ్య కూడా పెరగవచ్చు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ తరలించారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కువైట్లో చట్టాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ట్రీట్మెంట్ కూడా ఒక ప్రాసెస్, అంటే ఒక పద్ధతిగా జరుగుతూ ఉంటుంది. సో అయినా కూడా వీటిలో చర్యలు ఎంత తీసుకున్నాక అగ్ని కీలకాలనేది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ దాకా వెళ్ళింది. వాళ్ళ స్పందన బాగానే ఉంది. ఇంకొకటి అలసత్వంలో అరాచకం. ఇది ఏంటి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ వైఎస్ఆర్ పార్టీ మీద జరుగుతున్న దాడుల గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం, వెంటనే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తన కోర్టును ఆశ్రయించిన విషయాన్ని వీళ్ళు మెయిన్ పేజీలో వేశారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిన్న ప్రధాన వార్త ఏంటంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం 4వసారిగా ముఖ్యమంత్రి చేయడంతో పాటు తనతో పాటు 24 మంది మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం, దాంట్లో కేంద్ర
ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, తర్వాత రజనీకాంత్ గారు, చిరంజీవి గారు ఇట్లా అతిరథ మహారాజులంతా కూడా స్టేజ్ మీద ఉండి కలివిడిగా తిరుగుతూ చంద్రబాబు నాయుడికి ఒక ప్రయారిటీ విధానాన్ని మనం చూసాం. దాంతోపాటు ఆ మంత్రివర్గంలో సామాజిక న్యాయం జరగలేదంటూ, మేమిచ్చిన ప్రయారిటీ సామాజిక న్యాయం చేయలేదంటూ సాక్షి పేపరు కోట్ చేసిన వార్త చూస్తున్నాం. ఇంకొకటి ఒక దుర్మరణం కువైట్లో జరిగినట్టు అగ్ని ప్రమాదం గురించి. ఈనాటి ప్రధాన వార్తలు. మళ్ళీ రేపు మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.